హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. నిన్న రాత్రి అఫీషియల్గా యాపిల్ కంపెనీ వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్స్ని, అలాగే ఐఫోన్స్ని, అలాగే యాపిల్ వాచెస్ని అఫీషియల్గా అయితే రివీల్ చేశారు. నేనైతే యాపిల్ ఎయిర్పాడ్స్ థర్డ్ జనరేషన్ని కూడా వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తాం అనుకున్నారు, కానీ యాపిల్ ఎయిర్పాడ్స్కి సంబంధించింది కానీ లేదా ఎయిర్పాడ్స్ ప్రో కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే మన ముందుకు చేయలేదు. మేబీ ఇది మన ముందుకు రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ లేదా సెకండ్ క్వార్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రైజెస్ మాత్రం చాలా 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 హెవీగా అనిపించినాయి. సో మీకేమనిపిస్తున్నాయి ఏంటి అనేది ప్రైస్ విన్న తర్వాత జెన్యున్గా కామెంట్ అయితే చేయండి. కాకపోతే ఫ్యూచర్స్ పరంగా మాత్రం ప్రో సిరీస్లో చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్నే మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ vaasuTechvlogs. సో మొదటిగా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్ వచ్చేటప్పటికే ఐప్యాడ్ 9th జనరేషన్కి సంబంధించినటువంటి ఐప్యాడ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే రెగ్యులర్ అంటే ప్రీవియస్ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఐప్యాడ్స్ ఉన్నాయి చూసారా, సో దాంట్లో ఆ జనరేషన్లో ఇది 9th జనరేషన్ ఆఫ్ ఐప్యాడ్ అని మనం అనుకోవచ్చు. యాపిల్ A13 బయోనిక్ చిప్ సెట్తో మనకి ఇది రావడంతో పాటు రెగ్యులర్గా ఉండేటువంటి 10.1 ఇంచ్ స్క్రీన్తో మనకి ఇది రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా రెగ్యులర్ డే టు డే యూసేజ్ కోసం ఎవరన్నా అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి లో ఎండ్ ఐప్యాడ్ అని కూడా మనం అనుకోవచ్చు. యాపిల్కి సంబంధించినటువంటి A13 బయోనిక్ చిప్, అలాగే 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, హై ఎండ్లో అండ్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 64GB మెమరీ తోటి మన ముందు తీసుకొస్తున్నారు. సో దీంట్లో మీకు హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏముండవు, కాకపోతే దీంట్లో ఫ్రంట్ కూడా వీళ్ళు ఈసారి వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్ని మన ముందు తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ గల్లా అంతా కూడా ఆన్లైనే కాబట్టి సో మోస్ట్లీ ఆన్లైన్కి ఎక్కువగా ప్రయారిటీని ఇస్తూ ఈ ప్రోడక్ట్ని మన ముందు తీసుకుని రావడం జరిగింది. అంతేకాదండి, దీంట్లో వచ్చేటప్పటికే యాపిల్ పెన్సిల్, అది కూడా ఫస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి యాపిల్ పెన్సిల్ సపోర్ట్ని కూడా దీన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక ఫింగర్ ప్రింట్ అలాగే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా వెరీ వెరీ కామన్గా ఉంటాయి. అఫ్కోర్స్ దీంట్లో కూడా మీకు 2 వేరియంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే మీకు నార్మల్ ట్రెడిషనల్ వైఫై వేరియంట్ 64GB, అలాగే 256GB, అలాగే మరొకటి వచ్చేటప్పటికే మీకు వైఫై విత్ సెల్యులార్ వేరియంట్. ఇందులో మీకు అరౌండ్ నార్మల్ వేరియంట్ అంటే వైఫై వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 31,000 రూపాయలు, అలాగే 256GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 45,000 రూపాయలకి. ఒకవేళ దీంట్లో వైఫై విత్ సెల్యులార్ తీసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు అప్రాక్సిమేట్లీ 42,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో భాగంగా మరొక ఐప్యాడ్ మినీ సిరీస్ని కూడా అఫీషియల్గా వీళ్ళ లైనప్ సిరీస్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికే 8.1 ఇంచెస్ 8.2 ఇంచెస్ మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే లిక్విడ్ రెటినా డిస్ప్లే టెక్నాలజీ, ఏ కైండ్ ఆఫ్ ఓలెడ్ టెక్నాలజీ అని కూడా మనం అనుకోవచ్చు. సో రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఐప్యాడ్ ప్రో సిరీస్ చూసారా, ఆ ప్రో సిరీస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. కేవలం స్క్రీన్ సైజ్ మాత్రమే తక్కువ. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి A15 బయోనిక్ చిప్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో పైన లాక్ బటన్ ఉంటుంది చూసారా, దాంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, అలాగే యాపిల్ పెన్సిల్కి సంబంధించినటువంటి సెకండ్ జనరేషన్ సపోర్ట్ని కూడా దీన్ని మన ముందు తీసుకుని రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇందులో కూడా మీకు 2 వేరియంట్స్ 64 అలాగే 256GB. ఇందులో మీకు 64GB వేరియంట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 47,000 రూపీస్కి, అలాగే వైఫై విత్ సెల్యులర్ వచ్చేటప్పటికి సుమారుగా 60,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే యాపిల్ వాచ్ సిరీస్ 7ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. బేసికల్లీ ఇప్పుడు వాచ్ సిరీస్ 6 ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఇంకొంచెం స్లిమ్ అండ్ థిన్ బెజల్స్తో మనకి ఇది రావటం జరుగుతుంది. ఈవెన్ వీటిల్లో డయామీటర్స్ కూడా లైక్ 44mm అలాగే 46mm ఉంటుంది చూసారా, సో ఇవి కూడా మనకి వెరీ కామన్గానే రావడం జరుగుతుంది. కాకపోతే ఫ్రంట్ వాడినటువంటి గ్లాస్ ఏదైతే ఉందో మరింత టఫ్ అండ్ గ్లాస్ కింద మన ముందు తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ iPhone 12 సిరీస్లో వాడినటువంటి సిరామిక్స్ షీల్డ్ చూసారా, ఆ షీల్డ్తోనే దీన్ని గ్లాస్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు బెజల్స్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అఫ్కోర్స్ ఈసారి దీంట్లో మనకి
ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఇది టోటల్లీ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 45 minutes దాకా టైం అయితే తీసుకుంటుందంట. సో ఎనీవే యాపిల్ వాచ్ ఛార్జింగ్లో మాత్రం ఇది చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అనే మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ డిజైన్ అంతా కూడా క్వైట్ సిమిలర్గానే మనకు రావడం జరుగుతుంది. దీని ప్రైజింగ్ అయితే ఇండియాలో అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ యూఎస్లో వచ్చేటప్పటికి సుమారుగా వీళ్ళు $499 అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ $50,000 దాకా ఉండేటువంటి అవకాశం. అంటే వీళ్ళ దృష్టిలో $1 అంటే మనలాగే ఇండియాకి సంబంధించి 72 73 కాదు, వాళ్ళ యాపిల్ దృష్టిలో ఇది $100 కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు ఎదురు చూస్తున్నటువంటి iPhone 13 సిరీస్ సేమ్ మనకి యాజ్ యూజువల్ iPhone 12 సిరీస్లో మనం ఏ విధంగా అయితే నార్మల్ వేరియంట్స్ని ప్రో వేరియంట్స్ని చూస్తుంటామో దీంట్లో కూడా మనకి నార్మల్ వేరియంట్ అలాగే ప్రో వేరియంట్. నార్మల్ వేరియంట్లో వచ్చేటప్పటికే 2 మొబైల్ ఫోన్స్ iPhone 13 mini అలాగే iPhone 13, అలాగే ప్రో వేరియంట్స్లో వచ్చేటప్పటికి iPhone 13 Pro, iPhone 13 Pro Max. సో వీటన్నిటిలో కూడా మనకి స్క్రీన్ సైజెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్గా రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీకు iPhone 13 మినీలో వచ్చేటప్పటికి అరౌండ్ 5.4 inches, అలాగే iPhone 13లో వచ్చేటప్పటికే 6.1 inches, వేరే iPhone 13 Proలో వచ్చేటప్పటికి కూడా మీకు 6.1 inches, వేరే iPhone 13 Pro Maxలో వచ్చేటప్పటికే అరౌండ్ 6.7 inches స్క్రీన్గా మనకు రావడం జరుగుతుంది. వేరే నార్మల్ వేరియంట్లో వచ్చేటప్పటికే మీకు స్క్రీన్ నార్మల్ రెగ్యులర్గానే ఉంటుంది. దీంట్లో ఏ విధమైనటువంటి రిఫ్రెష్ రేట్ కూడా ఉండదు. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి రెటీనా డిస్ప్లే టెక్నాలజీనే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ OLED డిస్ప్లేసే అన్నిటిలో కూడా. కాకపోతే ప్రో వేరియంట్లో వచ్చేటప్పటికే మీకు LPTO టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ మనకి 0 Hz నుంచి స్టార్ట్ చేసుకొని మనకి 120 Hz దాకా అనుకున్నాం కదా. సో వీళ్ళు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ని అయితే తీసుకొచ్చారు, కానీ 10 Hz నుంచి స్టార్ట్ చేసుకొని డిపెండ్స్ అపాన్ మీరు వాడుతున్నటువంటి యాప్ అలాగే ఫొటోస్ని బేస్ చేసుకొని ఇవి అప్ టు 120 Hz దాకా వెళ్ళడం జరుగుతుంది. కేవలం ప్రో సిరీస్ మాత్రమే. వేరే 13 mini అలాగే iPhone 13 వచ్చేటప్పటికే నార్మల్ రెగ్యులర్ 60 Hz రిఫ్రెష్ రేట్ గానే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక అన్నిటిలో కూడా మనకి యాపిల్కి సంబంధించినటువంటి A15 బయానిక్ చిప్. ఇక ర్యామ్ వేరియంట్స్ వచ్చేటప్పటికే నార్మల్ వాటిలో వచ్చేటప్పటికే 4GB అంటే 13 మినీలో, వేరే ప్రో సిరీస్లో వచ్చేటప్పటికి మీకు 6GB ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ రావడం జరుగుతుంది. వీటిలో ఏ విధమైనటువంటి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఉండదు. అండ్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే ఈసారి హ్యూజ్ అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఏకంగా 1 TB వేరియంట్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అంటే 128GB ఏదైతే ఉందో బేస్ వేరియంట్ కింద మన ముందు తీసుకొస్తూ 256GB అలాగే 512GB వేరియంట్తో పాటు 1 TB వేరియంట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ప్రైస్ కూడా అలాగే పెట్టారు. ఇకపోతే కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఏ విధమైనటువంటి మార్పులు లేవు. అన్నిటిలో కూడా 12 మెగాపిక్సెల్ సెన్సార్స్ మాత్రం రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ iPhone 13లో వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో వస్తే, వేరే iPhone 13 Pro సిరీస్లో చూసారు అన్నట్లయితే కనుక ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. బట్ ఈసారి ఇందులో వచ్చేటప్పటికి మనకి మ్యాక్రో ఫోటోగ్రఫీతో పాటు సినిమాటిక్ మోడ్ వీడియోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. అంటే యూజువల్గా ఫోకస్ చేయడం ఏదైతే ఉందో మరింత నెక్స్ట్ లెవెల్, అంటే ఒక ప్రొఫెషనల్ కెమెరాల్లో చూసేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో మనం వీటి ద్వారా అయితే చూడొచ్చు. ఇదే కాకుండా కెమెరా డిపార్ట్మెంట్లో అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఫోటోగ్రఫీలో అన్ని కెమెరా వైడ్ యాంగిల్స్లో, అంటే రెగ్యులర్ ఉండేటువంటి టెలిఫోటో లెన్స్ కావచ్చు, వైడ్ యాంగిల్ కావచ్చు, ప్రైమరీ సెన్సార్ కావచ్చు, వీటన్నిటిలో కూడా నైట్ మోడ్ని యాడ్ చేయడంతో పాటుగా వీళ్ళు ఈసారి యాపిల్లో ఐఫోన్లో కొత్తగా మొట్టమొదటిసారిగా మ్యాక్రో ఫోటోగ్రఫీని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో 2.5 years బ్యాక్ నుంచి మనం వీటిని అయితే రెగ్యులర్గా చూస్తున్నాం. ఎనీవే యాపిల్ నుంచి వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా క్వైట్ సిమిలర్, కాకపోతే బ్యాటరీలో కూడా క్వైట్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఇందులో మీరు iPhone 13 మినీలో చూశారు అన్నట్లయితే కనుక ఇంతకుముందు ఉన్నటువంటి కెమెరా దానికన్నా, అంటే ఇంతకుముందు 12 మినీలో ఉన్నదానికన్నా 1.5 hour బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుందంట. అండ్ 13లో వచ్చేటప్పటికి సుమారుగా 2.5 hours. సేమ్ అదేవిధంగా 13 Pro అలాగే 13 Pro Maxలో కూడా 1.5 hour అండ్ 2.5 hours దాకా మనకి బ్యాటరీ అనేది పెరగడం జరుగుతుంది. ఇక IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, ఇండస్ట్రీ లీడింగ్ సిరామిక్ షీల్డ్ తోటి ప్రొటెక్షన్, అలాగే అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి డిజైన్ అండ్ క్వాలిటీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఫైనల్గా వీటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ iPhone 13 విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు 128GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా $80,000, అలాగే 256GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా $90,000, అలాగే 512GB వేరియంట్ ఏదైతే ఉందో $110,000 రావడం జరుగుతుంది. వేరే iPhone 13 మినీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 128GB వచ్చేటప్పటికి మీకు $70,000, అలాగే 256GB వేరియంట్ వచ్చేటప్పటికి మీకు సుమారుగా $80,000, అలాగే 512GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా
₹1,00,000 మీకు ఇది రావడం జరుగుతుంది, అంటే 99,900. ఇకపోతే ఐఫోన్ 13 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే 128GB వేరియంట్ వచ్చేటప్పటికి ₹1,20,000, వేరే 256GB వచ్చేటప్పటికి ₹1,30,000, అలాగే 512GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా ₹150,000, అలాగే 1TB వేరియంట్ వచ్చేటప్పటికే మీకు సుమారుగా ₹170,000 దాకా రావడం జరుగుతుంది. ₹170,000 ఫర్ ఏ మొబైల్ ఫోన్. అఫ్ కోర్స్ 13 ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికి ఇంకా మీకు ప్రైస్ ఎక్కువే, అప్రాక్సిమేట్లీ ఇది ₹180,000 దాకా రావడం జరుగుతుంది. బేసిక్గా దీంట్లో మీకు బేస్ వేరియంట్ 128GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా ₹130,000, వేరే 256GB వచ్చేటప్పటికి ₹140,000, వేరే 512GB వేరియంట్ వచ్చేటప్పటికి ₹160,000, అలాగే వేరే 1TB వేరియంట్ వచ్చేటప్పటికి ₹180,000. ఇవన్నీ కూడా నిన్నటి నుంచి వీళ్ళు ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. మన ఇండియాలో మాత్రం మోస్ట్లీ ఇది సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి అఫీషియల్గా వీటి సేల్ లైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువైపోయింది అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రీసెంట్ చిప్ షార్టేజెస్ అని అందరూ చెప్తున్నారు కాబట్టి మేబీ దీన్ని కూడా బేస్ చేసుకుని వీళ్ళు ప్రైజెస్ అయితే చాలా హైక్ చేశారు. నన్ను అడిగితే ఒకవేళ మీరు కనుక iPhone 12 సిరీస్లో వాడుతున్నారు వాళ్ళైతే హోల్డ్ చేయండి. iPhone 14 సిరీస్లో మనకు హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉండబోతుంది. ఒకవేళ లేదు iPhone 11 సిరీస్ని వాడుతున్నాను, నేను 12 అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాను, బట్ 13 వచ్చింది కదా అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ప్రైజెస్ మాత్రం చాలా 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 ఎక్కువగానే ఉన్నాయి కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రైజెస్ కన్నా కానీ. ఇకపోతే మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. కలర్స్ కూడా క్వైట్ సిమిలర్, కాకపోతే ప్రో సిరీస్లో మాత్రం బ్లూ కలర్ని మనకి ఎడిషనల్గా తీసుకొచ్చారు అంతే. ఇకపోతే దీంట్లో పాటు వీళ్ళు ఎయిర్పాడ్స్ని లాంచ్ చేస్తాం అనుకున్నారు కానీ సో ఎయిర్పాడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో ఇవి ఫ్రెండ్స్ నిన్న యాపిల్ కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అయితే. మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి? జెన్యున్గా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.